బంగారం అంటే ఎంతో విలువైన వస్తువు. ఆభరణాల రూపంలో అయినా, పెట్టుబడి రూపంలో అయినా బంగారం మన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కానీ ఎప్పుడైనా ఒక ప్రశ్న మీ మనసులోకి వచ్చిందా? మనం ధరించే ఈ బంగారం అసలు ఎక్కడ పుట్టింది? భూమిలోనే ఏర్పడిందా? లేక అంతరిక్షం నుంచి వచ్చిందా? ఈ సమాధానం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే బంగారం కదా భూమి మీద కాదు, విశ్వంలో అద్భుతమైన సంఘటనలతో ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్తలు పరిశోధనల ప్రకారం విశ్వంలో కనిపించే చాలా మూలకాల నక్షత్రాల గర్భంలో తయారవుతాయి. అయితే బంగారం వంటి అత్యంత భారమైన లోహాలు సాధారణ పరిస్థితులలో ఏర్పడవు. వాటి జననం కోసం అసాధారణ శక్తి అవసరం. కోట్లాది సంవత్సరాల క్రితం విశ్వంలో కొన్ని భారీ ఖగోళ సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టినప్పుడు, లేదా కొన్ని మహా నక్షత్రాలు సూపర్నోవా లాగా పేలినప్పుడు అపారమైన శక్తి విడుదలవుతుంది. ఆ సమయంలో ఏర్పడే అత్యధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఒత్తిడికి కారణంగా బంగారం వంటి భారమైన మూలకాల రూపొందుతాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే మనం ఈరోజు ఆభరణాలుగా ధరిస్తున్న బంగారం ఒకప్పుడు విశ్వంలో జరిగిన మహా ఖగోళ విస్ఫోటనంల ఫలితమని చెప్పవచ్చు. ఈ ఆలోచన ఒక్కటే బంగారాన్ని మరింత అద్భుతంగా మారుస్తుంది. ఇక భూమి విషయానికి వస్తే, మన గ్రహం ఏర్పడిన తొలి దశలో పూర్తిగా వేడిగా కరిగిన స్థితిలో ఉండేది. ఆ సమయంలో అంతరిక్షంలో తిరుగుతున్న అనేక ఉల్కాలు, ఖగోళ శకలాలు భూమి మీద ఢీకొనడంతో వాటితో పాటు బంగారం వంటి విలువైన లోహాలు కూడా భూమిపైకి చేరినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బంగారం బరువు ఎక్కువగా ఉండే లోహం కావడంతో భూమి ఇంకా కరిగిన స్థితిలో ఉన్నప్పుడు అది క్రమంగా లోపలికి దిగిపోయింది. ఫలితంగా భూమి కేంద్ర భాగంలో భారీ మొత్తంలో బంగారం చేరిపోయి ఉందని అంచనా. అయితే మనం గనుల్లో తవ్వే బంగారం అక్కడి నుంచి నేరుగా రాలేదు. కోట్ల సంవత్సరాల పాటు జరిగిన భూగర్భ మార్పులు, అగ్నిపర్వతాల చలనం, భూ పొరల్లో కదలికల కారణంగా కొంత బంగారం పై భాగాలకు చేరుకుంది. అందుకే ఈ రోజు మంచి వివిధ ప్రాంతాలలో బంగారు గనులను చూడగలుగుతున్నాం. బంగారం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రాచీన నాగరికతల దీనిని కేవలం లోహంగా మాత్రమే చూడలేదు. వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ వంటి నాగరికతల్లో బంగారానికి దైవిక స్థానం ఇచ్చారు. బంగారం ఎప్పటికీ మెరుపు కోల్పోదు, తుప్పు పట్టదు. అందుకే దానికి శాశ్వతత్వానికి ప్రతీకగా భావించారు. రాజుల కిరీటాలు, ఆలయాల అలంకరణలు, రాజ సమాధులు అన్ని బంగారంతో నిర్మించబడటానికి ఇదే కారణం. బంగారం అంటే సంపద, అధికారం, గౌరవం అనే భావన అప్పటి నుంచే ఏర్పడింది. ఇక బంగారం విలువ ఎందుకు అంత ఎక్కువగా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు తవ్విన మొత్తం బంగారం పరిణామం చాలా తక్కువే. అందుకే ఇది అరుదైన లోహంగా పరిగణించబడుతుంది. దీంతో పాటు బంగారాన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఇది తుప్పు పట్టదు, రంగు మారదు, చాలా సులభంగా ఆకారం మార్చుకోవచ్చు. అందుకే ఆభరణాల తయారీలో ఇది అత్యంత అనుకూలమైన లోహంగా నిలిచింది. కాలక్రమంలో బంగారం వ్యాపారంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వేల సంవత్సరాల క్రితమే కొన్ని రాజ్యాలు బంగారాన్ని నాణాల రూపంలో ఉపయోగించడం ప్రారంభించాయి. అలా బంగారు విలువకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా బంగారం ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఆర్థిక అనిశ్చితి వచ్చినప్పుడు, కరెన్సీల విలువ మారినప్పుడు పెట్టుబడిదారులు ఇప్పటికీ బంగారాన్ని అత్యంత సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అందుకే ప్రపంచంలోని అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని ఉంచుకుంటాయి. అంటే ఒకప్పుడు విశ్వంలోని భయంకరమైన ఖగోళ సంఘటనలో పుట్టిన బంగారం కోట్ల సంవత్సరాల ప్రయాణం తర్వాత భూమిపై మనిషికి అత్యంత విలువైన సంపదగా మారింది. మరి ఇకపై మీరు బంగారం ఆభరణం చూసినప్పుడు అది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, విశ్వ చరిత్రను తనలో దాచుకున్న ఒక అద్భుతమైన ఖగోళ కానుక అని గుర్తుంచుకోండి.